భారతీయ ఆఫీసుల్లో పనిచేసే రష్యా యువతి చెప్పిన అనుభవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బెంగళూరులో గత 12 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న రష్యన్ మహిళ యూలియా అస్లమోవా తన ఇన్స్టాగ్రామ్లో భారతీయ కార్యాలయాల్లో గమనించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఇన్స్టా బయోలోని తనను తాను భారత్ కోడలుగా పేర్కొన్న యూలియా ఈ దేశం పట్ల తన ప్రేమను, అనుభవాలను హృదయపూర్వకంగా వివరించారు. నేను మొదటిసారి భారతదేశంలో ఉద్యోగంలో చేరినప్పుడు నా సహోద్యోగులు టిఫిన్ చేసావా, కాఫీ తాగావా, లంచ్ చేసావా అని ప్రేమగా అడిగేవారు. ఆ ఆప్యాయత, ఆ జాగ్రత్త నాకు ఎంతో స్పెషల్ గా అనిపించింది అని యూలియా గుర్తు చేసుకున్నారు. భారతీయ కార్యాలయాల్లో పండుగలు, పూజలు అందరూ కలిసి జరుపుకోవడం తనకు బాగా ఆకట్టుకుందని యూలియా చెప్పారు. మన జీవితంలో ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతుంటాము. అప్పుడు సహోద్యోగులతో పండుగలు, వేడుకలు జరుపుకోవడం కుటుంబంలాగా అనిపిస్తుంది అని ఆమె అన్నారు. ఇక భారతీయ ఆఫీసుల్లో తనకు వింతగా అనిపించిన కొన్ని అలవాట్లను కూడా యూలియా ప్రస్తావించారు. ఆమె చెప్పిన వాటి ప్రకారం మేనేజర్ వెళ్లే వరకు ఎవరు ఆఫీసు వదిలి వెళ్లరు. రాత్రి 11 గంటలకు కూడా ఆఫీస్ కాల్స్ రావటం సాధారణం. అర్ధరాత్రి ఈమెయిల్స్ పంపడం, పని చర్చలు కొనసాగించడం ఇక్కడ నిత్యకృత్యం. కొందరు ఉద్యోగులు రోజు ఆఫీస్కి చేరుకోవడానికి 2 గంటలు ప్రయాణించటం, ఏదైనా పనికి నేరుగా కాదు అని చెప్పకుండా తిరుగుతారు. భారత యువత తమ ఆర్థిక క్రమశిక్షణతో, బాధ్యతాయుతమైన ప్రవర్తనతో తనను ఎంతో స్ఫూర్తి కలిగించిందని యూలియా పేర్కొన్నారు. ఇక్కడి యువత మొదటి జీతం నుంచే పొదుపు మొదలు పెడతారు. చిన్న వయసులోనే ఇంత ఫైనాన్షియల్ అవగాహన ఉండటం అద్భుతం అని ఆమె ప్రశంసించారు. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో నేను కేవలం సహోద్యోగులను మాత్రమే కాదు, ఒక కొత్త కుటుంబాన్ని సంపాదించుకున్నాను. నా ఉద్యోగం వల్లనే ఇది సాధ్యమైంది అంటూ యూలియా తన పోస్ట్ ను ముగించారు. ఇప్పుడు రష్యా యువతి మాటలు నెటిజన్లలో వైరల్ అవుతూ భారతీయ ఆఫీస్ కల్చర్ పై మరోసారి చర్చ మొదలైంది.